హాయ్ హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 3 గుణింత పదాలు చదవడం. కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు చదవండి, వీటిలో గుణింతాక్షరాలను గుర్తించండి. కింద మనకి బొమ్మలు ఇచ్చాడు, ఆ బొమ్మల పేర్లని చదవమన్నాడు, వాటిలో గుణింతాక్షరాలని మనం గుర్తించాలి. ఫస్ట్ బొమ్మ చూడండి, దీపావళి. దీపావళిలో గుణింతాక్షరాలు ఏమి ఉన్నాయి? దాగుడు దీర్ఘమిస్తే ది, పాకు దీర్ఘమిస్తే పా, లాగుడిస్తే లి. ఈ 3 గుణింతాక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆకుకూరలు. ఆకుకూరలలో గుణింతాక్షరాలు ఏమున్నాయి? కాకొమ్మిస్తే కు, కాకొమ్ దీర్ఘమిస్తే కు, లాకొమ్మిస్తే లు. ఈ 3 గుణింతాక్షరాలు ఉన్నవి. నెక్స్ట్ తేనెటీగ. తేనెటీగ. తేనెటీగలో గుణింతాక్షరాలు ఏమున్నాయి? తాకేత్తం దీర్ఘమిస్తే తే, నాకేత్తమిస్తే నే, తాగుడు దీర్ఘమిస్తే టీ. ఈ 3 గుణింతాక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ సైకిలు. సైకిలు. సైకిలులో సా కింద ఐత్తమిస్తే సై, కాగుడిస్తే కి, లాకొమ్మిస్తే లు. సైకిలు. నెక్స్ట్ గోలకొండ. గోలకొండలో కాకోత్తమిస్తే గో, కాకోత్తమిస్తే కో, అంతే. ఈ 2 అక్షరాలు గుణింతాక్షరాలు. నెక్స్ట్ గౌను. గౌనులో కౌత్తమిస్తే గౌ, నాకొమ్మిస్తే ను, గౌను. 2 గుణింతాక్షరాలు. పై బొమ్మల పేర్లలోని గుణింతాక్షరాలను సంబంధిత గడిలో రాయండి. అయితే ఇక్కడ పైన బొమ్మల పేర్లు ఉన్నాయి కదా, వీటిలోని గుణింతాక్షరాలను కింద గడిలో రాయాలి. తలకట్టు. తలకట్టు చూడండి ఎక్కడుంది? వా. వా రాద్దాం తలకట్టుకి. నెక్స్ట్ దీర్ఘం. దీర్ఘం ఏడుంది? పా. నెక్స్ట్ గుడి. గుడి ఎక్కడుంది చూడండి? కా గుడిస్తే కి, లేకపోతే అలా గుడిస్తే లి. తర్వాత గుడి దీర్ఘం. గుడి దీర్ఘం చూడండి, దాకు గుడి దీర్ఘం ఇస్తే ది, టాకు గుడి దీర్ఘం ఇస్తే టీ. ఇక్కడ 2 అక్షరాలకి గుడి దీర్ఘం అనేది ఉంది. నెక్స్ట్ కొమ్ము. కొమ్ము ఎక్కడుంది? కాకు కొమ్మిస్తే కు ఉంది, నాకు కొమ్మిస్తే నువ్వు ఉంది, లాకు కొమ్మిస్తే లు ఉంది. అంతే కదా, ఏదన్నా ఒకటి రాస్తే సరిపోయింది. నెక్స్ట్ కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం దేనికి ఉంది? కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు. నెక్స్ట్ ఏత్తం. ఏత్తం దేనికి ఉంది? నాకు ఏత్తం ఇస్తే నే. ఏత్తం దీర్ఘం. ఏత్తం దీర్ఘం, తాకేత్తం దీర్ఘం ఇస్తే తే. కింద ఇత్తం. కింద ఇత్తం ఇక్కడ సైకిల్కి ఉంది, సా కింద ఇత్తం ఇస్తే సై. ఓత్తం. కాకోత్తం ఇస్తే కో. ఓత్తం దీర్ఘం. గాకోత్తం దీర్ఘం ఇస్తే గో. ఔత్తం. గకౌత్తం ఇస్తే గౌ. ఈ విధంగా మనకి వాక్షరం తలకట్టు, పాకి దీర్ఘం, లాకి గుడి, దాకి గుడి దీర్ఘం, నాకు కొమ్ము, కాకు కొమ్ము దీర్ఘం, నాకు నేత్తం, తాకేత్తం, సా కింద ఇత్తం, కాకోత్తం, గాకోత్తం దీర్ఘం, గకౌత్తం. గుణింతాక్షరాలని రాయడం జరిగింది. నెక్స్ట్ బిట్, కింది బొమ్మలు చూడండి, సరైన పేరును
గుర్తించండి. మనకి ఇక్కడ బొమ్మ ఇచ్చాడు, పక్కన పేర్లు 4 ఇచ్చాడు. ఆ 4 మనం ఆ బొమ్మకి సరిపడా పదాన్ని గుర్తించాలి. ఇక్కడ ఇచ్చిన బొమ్మలో ఏంటిది? అది ఫస్ట్ది కాకరకాయ. కాకరకాయ ఎట్లా పలుకుతాం? కాకు దీర్ఘం ఇస్తే కా, తర్వాత కా, రా, కాకు దీర్ఘం ఇస్తే కా, యా, కాకరకాయ. ఈ 4 పదాలలో కాకరకాయ ఏది కరెక్టు? ఇక్కడ ఉంది, కా ఫస్ట్ ఉన్నదే కరెక్ట్, కాకరకాయ. ఇది చూడండి, కాకరకాయ అనుంది, ఇది కాకరకాయ, కాకరకాయ. నెక్స్ట్ ఇది కందిరీగ. కందిరీగ చూడండి, కందిరీగను మనం ఎలా పలుకుతాం? మనకి ఏది సరైందో చూద్దాం. ఇక్కడ కందిరీగ, 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 కందిరీగ. మనం ఏమంటాం? కందిరీగ అంటాం, కందిరీగ. ఇది సరైన పదం. నెక్స్ట్ నూరు, డబ్బులు. నూరు, 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 నూరు. ఇక్కడ ఏమంటాం? నూరు అని అంటాం. చేపల చెరువు, చేపల చెరువు, చేపల చెరువు, చాపెల చెవులు, చీపల చెరువు. ఏంటిది ఇక్కడ? చేపల చెరువు. నెక్స్ట్ పొడుగుకోటు, 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 పొడుగుకోటు. మనం ఏమనాలి? పొడుగుకోటు, పొడుగుకోటు. నెక్స్ట్ రేలు, రౌలు, రేలు, రైలు. ఏమంటాం? రైలు. పౌడరు, పాడేరు, పోడరు, పీడరు. ఏమనాలి? పౌడరు. ఈ విధంగా కాకరకాయ, కందిరీగ, నూరు, చేపల చెరువు, పొడుగుకోటు, రైలు, పౌడరు. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. కింది వాక్యాలను చదవమన్నాడు. మంచి వారికి మాటలు మనకు మేలు చేయును. మంచివారి మాటలు మనకు మేలు చేయును. చదువుకుంటే మనకు తెలివి పెరుగును. రోజు మనం ఆటలు ఆడుకోవాలి. కలిసి ఉంటే కలదు సుఖం. గోరంత దీపం కొండంత వెలుగు. మంచివారి మాటలు మనకి మేలు చేయును. చదువుకుంటే మనకు తెలివి పెరుగుతుంది. రోజు మనం ఆటలు ఆడుకోవాలి. కలిసి ఉంటే కలదు సుఖం. గోరంత దీపం కొండంత వెలుగు. ఇవి మంచి నీతి వాక్యాలు. నెక్స్ట్ మనం ఇక్కడ కింది పట్టికలోని గుణింత పదాలను చదవండి. ఏ ఏ గుణింతాక్షరాలకు పదాలు లేవో చెప్పండి. కింద మనకి గుణింతమును వాటికి సంబంధించిన పదాలు ఇవ్వడం జరిగింది. ఈ గుణింత పదాలను మనం చదివి ఏ గుణింతాలకు పదాలకు అక్షరాలకు పదాలు లేవో మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, గుణింతం పదాలు: తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం,
ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం సున్నా అనుస్వారం. ఈ విధంగా ప్రతి అక్షరానికి మనం ఇవన్నీ దీర్ఘాలు ఇస్తాం కదా, ఇవన్నీ గుణితపు గుర్తులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక్కొక్క అక్షరానికి సంబంధించిన గుణింత అక్షర పదాలు చదువుదాం. ఫస్ట్ కా అక్షరం. కా దీర్ఘమిస్తే కాడ, కిటికీ, కీటకం, కుండ, కూజ, కెరటం, కేక, కైక, కొడుకు, కోడలు, కౌముది, కంప. ఇక్కడ గులాబీ రంగులో చూడండి, కాకు దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కీ, కాకు గుడి దీర్ఘమిస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకేత్తమిస్తే కే, కాకేత్తం దీర్ఘమిస్తే కే, కాకింద ఐత్తమిస్తే కై, కాకోత్తమిస్తే కో, కాకోత్తం దీర్ఘమిస్తే కో, కాకౌత్తమిస్తే కౌ, కాకుసున్న పెడితే కం. ఈ విధంగా గుణింతపు అక్షరాలతో పదాలు ఉన్నాయి. నెక్స్ట్ గాకి సంబంధించిన పదాలు చూద్దాం. గా, గాలం, గిలక, గీత, గుడి, గూడు, గెలుపు, గేదె, గైడు, గొడుగు, గోడ, గౌరి, గంప. ఈ విధంగా గా, గీ, గీ, గు, గు, గే, గే, గై, గో, గో, గౌ, గం. నెక్స్ట్ చా అక్షరం. ఛాయ, చివర, చీర, చురుకు, చూరు, చెలిక, చేను, చైన, చొరవ, చోటు, చౌక, చందనం. చ, చా, చి, చీ, చు, చూ, చే, చే, చాయ్, చో, చో, చావ్, చం. నెక్స్ట్ జా, జామ, జింక, జీడి, రాజు, జూలు, జెండా, జేబు, జైలు, జో. ఇక్కడ అక్షరానికి పదం లేదు, ఇది మనల్ని గుర్తించమన్నాడు. జోల, జౌలి, జంతువు. జ, జి, జి, జు, జూ, జే, జే, జై, జో, జో, జౌ, జం. నెక్స్ట్ టా, టాక, ఒకటి, టీకా, కాటు, టూరు, టెంక, టేకు, టైరు, టో, టోపీ, టౌను, టంకం. ట, టా, టి, టీ, టు, టూ, టే, టే, టై, టో, టో, టౌ, టం. నెక్స్ట్ డా, డాబా, డింగరి, డీలా, శివుడు, గూడూరు, దండెం, డేరా, డైరీ, డొంక, డోలు, డౌటు, డంబం. నెక్స్ట్ చూడండి, డ, డా, డి, డి, డు, డు, డే, డే, డై, డో, డో, డౌ, డం. తా అక్షరం. తాత, తిలకం, తీగ, తురుము, తూము, తెలుపు, తేలు, తైలం, తొందర, తోట, తౌడు, తంగేడు. తా అక్షరం చూడండి, త, తా, తి, తీ, తు, తూ, తే, తే, తై, తో, తో, తౌ, తం. నెక్స్ట్ దా అక్షరం. ద, దానం, దివిటి, దీపం, దురద, దూరం, పందెం, దేవుడు, దైవం, దొర, దోస, దౌడు, దంచు. ద, దా, ది, ది, దు, దూ, దే, దే, దై,
దో దో దావ్ దమ్. నెక్స్ట్ నా అక్షరం. నా నావ నిజం, నీడ నుదురు, నూరు నెల, నేల నైజం, నొసలు నోరు, నౌకరు నంది. నా నా ని నీ, ను ను, నే నే నై, నో నో నౌ నమ్. నెక్స్ట్ పా అక్షరం. పా పాట, పిలక, పీట, పులుపు, పూలు, పెరుగు, పేరు, పైసలు, పొగరు, పోరు, పౌడరు, పందెం. ప పా పి పి, పు పు, పే పే పై, పో పో పౌ పం. నెక్స్ట్ బా అక్షరం. బా బాజా, బిరడ, బీర, బురద, బూటు, బెరడు, బేడీలు, బైరాగి, బొంగరం, బోనం, బౌ బంతి. బా బా బి బి, బు బూ, బే బే బై, బో బో బౌ బం. నెక్స్ట్ మా అక్షరం. మా మామ, మిరప, మీగడ, మునుగు, మూలుగు, మెడ, మేడ, మైదాకు, మొసలి, మోసం, మౌనం, మందం. మా మా మీ మీ, ము ము, మే మే మై, మో మో మౌ మం. యా యాగం, హాయి, పోయి, యువత, యూరప్, పోయెను, ఏ ఐ, యొక్క, యోగి, యౌ యంత్రం. యా యా యా, ఈ యా గుడిస్తే ఈ యు యూ, ఏ ఏ ఐ, యో యో యౌ యం. నెక్స్ట్ రా రా రాగం, రింగు, రీలు, రుచి, రూపం, రెండు, రేగుపండు, రైతు, రొద, రోకలి, రౌతు, రంపం. రా రా రి రి, రు రు, రే రే రై, రో రో రౌ రం. నెక్స్ట్ లా లాభం, లివరు, లీటరు, లుంగి, లూటి, లెంప, లేత, లైను, లొసుగు, లోటు, లౌకికం, లంక. ల లా లి లీ, లు లు, లే లే లై, లో లో లౌ లం. నెక్స్ట్ వా వాన, వింత, విధి, వీధి, వాయువు, మా ఊరు, వెదురు, వేరు, వైరం, ఓ పోవోయి, యౌ వౌ. వంద, వా వా, వి వి, వు వు, వే వే వై, ఓ ఓ వౌ వం. షే శాపం, శిరం, శీతలం, శునకం, శూలం, కాశే, శేషం, శైలి, శొంఠి, శోభ, శౌరి, శంఖం. ష షా షి షి, షు షు, షే షే షై, షో షో షౌ షం. స
సాగర్ సినిమా సీసా సుందరం సూది సెలవు సేరు సైకిలు సొగసు సోమరి సౌదం సంబురం సా సా సి సి సు సు సే సే సై సో సో సౌ సం. నెక్స్ట్ హా హారం హిమం హీనం హుండి హూనం హెలెన్ హేమం హైరాణ హొయలు హోరు హౌరా అంశ. హ హా హి హీ హు హూ హే హే హై హో హో హౌ అం. నెక్స్ట్ అలా బల తాళి కాళి తలుకు లు లే కలేబరం లై లో లో కాలోజీ లవ్ తాళం. ఇక్కడ మనకి పదాలు లేని అక్షరాలను గుణింతాక్షరాలను గుర్తించండి అని అన్నాడు కదా. ఇక్కడ చూడండి లు లు లే లై లో లవ్ ఈ అక్షరాలకి పదాలు లేవు. నెక్స్ట్ వాకోత్తమిస్తే ఓ వాకౌత్తమిస్తే వౌ. నెక్స్ట్ ఏ యాకెత్తం దీర్ఘమిస్తే ఏ యా కింద ఎత్తమిస్తే ఐ యాక ఉత్తమిస్తే యౌ. నెక్స్ట్ బక ఉత్తమిస్తే బౌ. ఇంకా టకో ఉత్తమిస్తే టో జాకో ఉత్తమిస్తే జో. ఈ అక్షరాలకి పదాలు అనేటివి లేవు. ఇది గుణింత పదాలు చదవడానికి సంబంధించిన సంసిద్ధత పాఠం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.